నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనగర్ సమీప పోలీస్ స్టేషన్లో పేలుడు, 6గురు దుర్మరణం. ఫరీదాబాద్ విధ్వంసక పదార్థాల పరిశీలన సమయంలో ఘోర ప్రమాదం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది హత్యగా ప్రాథమిక నిర్ధారణ, పదునైన ఆయుధంతో నరికినట్లు గుర్తింపు. సిఐఐ సదస్సులో దాదాపు 12 లక్షల కోట్లకు చేరిన ఒప్పందాలు, తరలి వచ్చిన రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వంటి ప్రముఖ సంస్థలు. దిగ్గజ సంస్థల అధినేతలు, దౌత్యవేత్తలతో చంద్రబాబు, లోకేష్ భేటీ, మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానం. ప్రతికూలతలు ఉన్న 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటున్నామన్న చంద్రబాబు. మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అరెస్ట్, డోల కంపెనీలతో నిధుల మళ్లింపులో కీలకంగా అనిల్ చోక్రా. రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించిందేనన్న సిబిఐ, కేసులు తేల్చే వరకు ఆస్తులు విడుదల చేయవద్దని హైకోర్టుకు నివేదన. ఓట్ల సంఖ్యను మెరుగుపరుచుకుని భారీ స్థానాలు సొంతం చేసుకున్న ఎన్డీఏ, కాంగ్రెస్ 2గా చీలిపోతుందని ప్రధాని జోస్యం.